హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదండీ, చికెన్ కర్రీ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా! అంటే చాలామందికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం కదా! మా ఇంట్లో కూడా అంతేనండి. చూసారు కదా! కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చికెన్ కర్రీని చిటికలో చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అంటే కాస్తంత మందంగా ఉన్నది పెట్టుకోండి. ఆయిల్ కాస్తంత ఎక్కువగానే పోసుకోండి. ఆయిల్ కాస్తంత హీట్ కాగానే సాజీర, గుండు మిరియాలు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క అవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత అంటే సిమ్లోనే పెట్టుకోండి. అవి కాస్తంత ఫ్రై కాగానే చూసారు కదండి, ముందుగానే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న అవి కాస్తంత అంటే ఫ్రై అయితే స్మెల్ వస్తాయి కదండి. కాస్తంత స్మెల్ రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మరీ పేస్ట్లా కాకుండా కచ్చాబచ్చాగానే గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకోండి. అంటే ఫ్రెష్ వేసుకుంటేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకుంటే ఈసారి ఫ్రెష్ వేసి కర్రీ చేయండి. టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుంది. చూసారు కదండి, ఇలా అల్లం వెల్లుల్లి అడగంటకుండా కలుపుకొని దీంట్లోనే కాస్తంత కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోండి. అలాగే మనం ముందుగానే సాల్ట్ వాటర్లో చికెన్ కడిగి పెట్టుకోవడం వల్ల అంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే కాస్తంత సాల్ట్ వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచి నీట్గా 2 సార్లు కడుక్కున్నారంటే చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. చూసారు కదండి, నేను మాత్రం ఇక్కడ 3 కిలోల చికెన్ తీసుకున్నాను. ఇలా చూసారా, మొత్తం కలుపుకొని అంటే ఆయిల్ పీస్లకు పట్టేలా కలుపుకొని దీంట్లోనే కాస్తంత పసుపు కూడా వేసుకోండి. అలాగే మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఇలా కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకోండి. చూసారు కదండి, దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు ఇలానే కుక్ చేసుకోండి సిమ్లోనే. మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో పాటు గంట కూడా కొట్టండి. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టేసుకోండి. చూసారు కదండి, ఎంత అంటే దాంట్లో ఉన్న వాటర్ అనేవి అంటే చికెన్లో ఉండే వాటర్ అనేవి మనం టమాటా వేసాం కాబట్టి ఆ వాటర్ కూడా ఇలా పైకి వస్తాయి. ఇలా పైకి వచ్చిన వెంటనే దీంట్లో మనము కాస్తంత మరీ హెవీ మసాలాలు వాడకుండా చేస్తున్నాం కదండి కర్రీ. చూసారా, ఓన్లీ చికెన్ మసాలా దీంతోపాటు కాస్తంత గరం మసాలా కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి అంటే పీసులకు మసాలా మొత్తం కలిపేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాల్లోనే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది. అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ సిమ్లోనే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. అంటే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. చూసారు కదా, అంటే ఇందులో కాస్తంత గ్రేవీకి అంటే నేను మాత్రం మిక్సీ పట్టాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ వాటర్ మాత్రమే పోసుకుంటున్నా. అంటే మీ ఇంట్లో మీరు చాయ్ కప్పుతో 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకోకండి. తక్కువ పోస్తేనే కర్రీ అనేది ఇలా గ్రేవీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకున్నారంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది కర్రీ మాత్రం. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. అంటే మీరు ట్రై చేసి అంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి, అన్నీ హోమ్మేడ్ రెసిపీసే. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఎంత చిక్కబడ్డదో గ్రేవీతోటి. అంత బాగుంటుంది కర్రీ. వేడి వేడి రైస్లో కానీ అలాగే చపాతీతో కానీ పూరితో కానీ తింటే అంటే మనం ఇలా కనుక కర్రీ చేస్తే అంటే ఎలా తిన్నా కూడా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అంటే చిటికెలో చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా, అంటే ఎక్కువ మసాలాలు వాడకుండా సాఫ్ట్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.